వివాదాలకు దూరంగా ఉండే కమెడియన్ శ్రీనివాసరెడ్డి ఈ మధ్య మీడియా మీద విమర్శలు చేసి వార్తల్లోకెక్కాడు. ఆ సినిమాకు వచ్చిన కొన్ని రివ్యూల్లో కొందరు నటుల గురించి వ్యతిరేకంగా రాశారంటూ విమర్శలు గుప్పించాడు. అయితే మొత్తం మీడియా మీదే అతను విమర్శలు చేయడం అనేది వివాదాస్పదమైంది. దీనివల్ల అనవసరంగా అతను వార్తల్లోకెక్కాడు. అయితే తాను చేసిన ఆ వ్యాఖ్యలు తప్పేనని శ్రీనివాసరెడ్డి అన్నాడు. తాను కథానాయకుడిగా తెరకెక్కిన జయమ్ము నిశ్చయమ్ము ప్రమోషన్లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ శ్రీనివాసరెడ్డి విశేషాలు చెప్పాడండోయ్. ఆ సినిమా రివ్యూల్లో ఆర్టిస్టుల గురించి రాస్తూ ఒకరిద్దరు బాగా నటించలేదు అని పేర్కొన్నారు. అది కూడా ఒకరో ఇద్దరో అలా రాశారు. ఎవరైతే బాగా నటించలేదు అనుకుంటున్నారో వాళ్ళ పేర్లు రాస్తే బాగుంటుంది కదా అన్నట్టు మాట్లాడాను. ఆ తర్వాత కూడా నా వ్యాఖ్యలపై వివరణ ఇచ్చాను. ఏది ఏమైనా నేను అలా మాట్లాడి ఉండకూడదు, అది పూర్తిగా నా తప్పే అని శ్రీనివాసరెడ్డి అన్నాడు. ఇక జయమ్ము నిశ్చయమ్మురా ఆహ్లాదకరమైన సినిమా అని, ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుంది అని చెప్పిన శ్రీనివాసరెడ్డి ఈ సినిమా తర్వాత హీరోగా అవకాశాలు వస్తే చేస్తానని, అలాగని క్యారెక్టర్ రోల్స్ మాత్రం వదిలే ప్రసక్తి లేదని, వాటి ద్వారానే తనకు మంచి పేరు వచ్చిందని చెప్పాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.